మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఒక అతి తెలివికి పోయింది. చాలా తెలివితేటలు నాకే ఉన్నాయి అనుకొని ఆవిడ ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. మనందరికీ తెలుసు, పశ్చిమ బెంగాల్లో దాదాపు 10 మంది మాత్రమే ఇప్పుడు మన మమతా బెనర్జీ వెంట ఉన్నారు ఎమ్మెల్యేలు. ఒక 60% మంది పూర్తిగా ఇంకా ఆవిడని పార్టీ నుంచి దించేద్దామనే స్థాయిలో ఉన్నారు. ఇంకొక 10 మంది మాత్రం తటస్థంగా ఉన్నారు. వాళ్ళు ఎటూ నిర్ణయం తీసుకోలేదు, తటస్థంగా ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు మమతా బెనర్జీ యొక్క టీఎంసీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఈ పేరు కానీ ఆ పార్టీ గుర్తు కానీ మమతా బెనర్జీకి దక్కే అవకాశమే లేదు. ఇప్పుడు అక్కడ ఒక అతని పేరు వినపడుతోంది. అతనే దాన్ని లాక్కుంటాడు. ఎందుకంటే 2/3 మెజారిటీ అనేది మన రాజ్యాంగంలో ఉంది. ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళలో 2/3 మెజారిటీ కనుక వస్తే ఖచ్చితంగా ఈవిడకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీ అధ్యక్షురాలు అన్న పదవి ఉండదు. ఆ పార్టీ గుర్తుతో ఈవిడకు సంబంధం కూడా ఉండదు. ఆ పార్టీ ఈవిడే పెట్టి ఉండవచ్చు, ఆ పార్టీని ఈవిడే నడిపించి ఉండవచ్చు, ఆ పార్టీకి ఈవిడే అధ్యక్షురాలుగా కూడా ఉండవచ్చు. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఉదాహరణకు మీకు మన ఆంధ్ర గురించి మాట్లాడదాం. ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు పార్టీ తీసుకున్నాడు. ఈ పార్టీ గుర్తుపైన అప్పుడు కోర్టుకు కూడా వెళ్ళారు. కానీ కోర్టు కూడాను 2/3 మెజార్టీ వస్తే మేమేం చేయలేము, ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అని చంద్రబాబు నాయుడికే ఇచ్చేసింది ఆ సింబల్. అప్పుడు లక్ష్మీ పార్వతి ఇక్కడ బూచిగా కనపడింది. లక్ష్మీ పార్వతి రాజకీయ పగ్గాలను చేపట్టింది. లక్ష్మీ పార్వతి కీ రోల్గా తయారైంది. అప్పట్లో వచ్చినటువంటి వార్తలు ఏమి అంటే, రామోజీరావు కూడాను ఒకానొక సందర్భంలో ఎన్టీ రామారావు గారిని కలవడానికి వెళితే, బ్రదర్ ఈ విషయాలు మొత్తం మీరు లక్ష్మీ పార్వతితో మాట్లాడుకోండి అన్నారు. అందుకని చెప్పేసి అప్పట్లో ఈనాడు పేపర్లో చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా రాశారు అని చెప్పే వార్తలు కూడా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఎన్టీ రామారావు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. రాష్ట్రం మొత్తం మన మమతా బెనర్జీ మన లక్ష్మీ పార్వతికి అప్పజెప్పాలి అనుకున్నాడు. ఇది అప్పట్లో వచ్చినటువంటి వార్తలు. ఒకవేళ అదే గనక జరిగితే లక్ష్మీ పార్వతి కాలు మొక్కడానికి కానీ, ఆవిడని అధ్యక్షురాలిగా ఊహించుకోవడానికి కానీ అప్పట్లో చాలామందికి ఇష్టం లేదు. కారణం ఏమిటి అంటే మనందరికీ తెలిసిన విషయమే. సుబ్బారావు అనే ఆయన మొదటి భర్త, ఆవిడ మన ఎన్టీ రామారావు గారికి ఎలా టెండర్ వేసింది, ఆయన జీవిత కథ రాస్తాను అని. మొదట నాగేశ్వరరావుకు పాచిక వేసింది అని చెప్తారు అప్పట్లో. కానీ నాగేశ్వరరావు నువ్వేమీ రాయొద్దమ్మా, అక్కినేని నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా చెప్పేశారు, నువ్వు ఎటువంటి జీవిత కథ రాయవలసిన అవసరం లేదు, నా జీవిత కథ నాకు తెలుసు అన్నాడు. కానీ ఎన్టీ రామారావు ఈవిడ జీవిత కథ రాస్తాను అనగానే ఆహ్వానించాడు. ఆ తర్వాత చాలా చాలా పరిణామాలు జరిగాయి. ఈ వీరగంధం సుబ్బారావుకి విడాకులు ఇవ్వకుండానే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. వీరగంధం సుబ్బారావు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నేను విన్నాను. మాకింకా అప్పటికి విడాకులు ఏం జరగలేదు, కొంతమంది నా దగ్గరకు వచ్చారు, నువ్వు దయచేసి లక్ష్మీ పార్వతికి విడాకులు ఇవ్వు, ఆయన ముఖ్యమంత్రి, ఆయనతో నువ్వు ఢీ కొట్టలేవు, ఎన్టీ రామారావుతో ఢీ కొట్టే స్థాయి నీది కాదు, నువ్వు విడాకులు ఇవ్వు అన్నారు. నేను ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పాడు స్వయంగా లక్ష్మీ పార్వతి మొదటి భర్త. అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే పరిస్థితే జరిగింది. సేమ్ పొజిషన్, ఎక్కడా డౌటే లేదు, సేమ్ ఇదే పొజిషనే జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీని ఎదిరించే పార్టీ అంటూ ఏదీ లేదు. కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది, రాహుల్ గాంధీ వీక్గా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్తో కాదు కాబట్టి కేంద్రంలో నిలదొక్కుకోవడం, నేను వెళ్దాము కేంద్ర రాజకీయాల్లోకి అని నిర్ణయించుకోంది మమతా బెనర్జీ. అభిషేక్ బెనర్జీ అని ఆమె మేనలుడు.
అతన్ని పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎమర్జీ చేయాలి అనుకుంది. ఈవిడ మాత్రం కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలి అనుకుంది. ఇక్కడే చాలామంది ఎమ్మెల్యేలకి నచ్చలేదు. ఇటువంటి పరిస్థితులు తరచూ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈవిడ ఒక అతి తెలివి నిర్ణయానికి పోయింది మమతా బెనర్జీ. కొన్ని కమిటీలు ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్రాలో చెప్పాలి అంటే తెలుగుదేశంలో జన్మభూమి కమిటీ అని ఒకటి ఉండింది. ఇలాగా సంస్థాగతాలు కమిటీలు ఇటువంటివి ఉంటాయి. జిల్లా స్థాయి కమిటీ అని ఒకటి ఉంటుంది. గ్రామ స్థాయి కమిటీలు ఉంటాయి. మండల స్థాయి కమిటీలు ఉంటాయి. మున్సిపాలిటీ స్థాయి కమిటీలు కూడా ఉంటాయి. రాష్ట్ర స్థాయి కమిటీ అది కామన్గానే ఉంటుంది. ఇటువంటి కమిటీలన్నింటినీ రద్దు చేసేసింది మమతా బెనర్జీ. కొన్ని లోపాలు ఉన్నాయి, నేను వాటిని సరిచేసి మళ్ళీ పునర్నిర్మిస్తాను అని ఇప్పుడు అన్నిటినీ రద్దు చేసింది. ఆవిడ తెలివితేటలు ఏమి అంటే కమిటీనే కనుక లేకపోతే ఎక్కడా నిర్ణయం తీసుకోలేరు కదా అని. మమతా బెనర్జీకి ఒక విషయం తెలీదు. అసెంబ్లీలోకి వెళ్ళి స్పీకర్ దగ్గరికి వెళ్ళి ప్రతిపక్షానికి సంబంధించి మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. మమతా బెనర్జీ ఎలాగో అసెంబ్లీలోకి రాలేదు. ఆవిడ ఎమ్మెల్యే కూడా కాదు. ఒకవేళ అసెంబ్లీలో ఏమన్నా అరిచి గొడవ పెడదాం, అసెంబ్లీలో కళ్ళనీళ్ళు పెట్టుకుందాం, ఇటువంటి అసెంబ్లీలో డ్రామాలు చేద్దామన్నా ఈవిడ అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈవిడ ఎమ్మెల్యేగా ఓడిపోయింది. వీళ్ళందరూ అసెంబ్లీలో స్పీకర్ ఎదురుగుండా మాకు 2/3 మెజారిటీ ఉంది, ఈ పార్టీకి సంబంధించి ఇంకా అధ్యక్షుడు మాకు ఫలానా వ్యక్తి అని అక్కడ చెప్పారు అనుకోండి, అక్కడే డీల్ అయిపోతుంది. అక్కడే ఇంకా మమతా బెనర్జీ చేయడానికి ఏముండదు. మహా అయితే కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టు కూడాను మమతా బెనర్జీకి మద్దతు పలకదు. ఎందుకంటే రాజ్యాంగం దానికి అంగీకరించదు. శివసేనాది కూడా ఒక ఉదాహరణ ఉంది. చాలా పార్టీలు ఉన్నాయి ఉదాహరణలు. అంతెందుకు వైసీపీ పార్టీ పెట్టింది కూడా జగన్ కాదు, వేరే వ్యక్తి పెట్టాడు. కానీ సభ్యులందరూ మాకు అధ్యక్షుడిగా జగనే ఉండాలి అంటారు. కాబట్టి ఆ పార్టీ జగన్దే అవుతుంది. కొంతమంది టీడీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు జగన్ లాక్కొన్నాడు అని. నిజమే, వేరే అతను పెట్టిన పార్టీని జగన్ లాక్కొన్నాడు, అది అందరికీ తెలుసు. కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు జగనే ఉండాలి అంటే అది అయిపోయా ఫైనల్. ఇంకా ఏదైనా కానీ ఒక రాజకీయ పార్టీ ఎవరైతే పెడతారో వాళ్ళకే హక్కు ఉంటుంది. వాళ్ళే ఇంకా జీవితాంతం ఆ పార్టీకి అధ్యక్షులు అన్నది లేదు మన రాజ్యాంగంలో. మెజారిటీ పీపుల్స్ మీకు మద్దతు పలకాలి. రాజకీయ పార్టీ అనేది మీ సొంత నిర్ణయం కాదు, అదేదో ఒక బిజినెస్ కాదు. బిజినెస్ ఎవడైతే స్థాపిస్తాడో వాడి పేరిట్లోనే రిజిస్టర్ అవుతుంది అనడానికి. ఇది రాజకీయ పార్టీ. ఇది తెలియక ఇప్పుడు మమతా బెనర్జీ నానా బీభత్సం చేస్తోంది. ఆవిడ పడుతున్నటువంటి సినిమా కష్టాలు చూస్తుంటే నవ్వు వస్తోంది మాలాంటి వాళ్లకు. కనీసం ప్రజల మద్దతు ఉందా అంటే ఆవిడకు లేదు. నాకు తెలిసి ఆవిడ కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. ఏమని పెట్టుకోవచ్చు అంటే మమతా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని, లేదా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని, లేదంటే ఆ కాంగ్రెస్ని తీసేసి మమతా పార్టీ అని ఇంకొక పేరు అయితే బాగా సూట్ అవుతుంది ఆవిడకి. బంగ్లాదేశ్ ఆద్మీ పార్టీ అని పెట్టుకోవచ్చు. అమ్మ ఆద్మీ అని ఆయన పెట్టాడు. ఆయన కూడా దేశద్రోహిగానే తయారయ్యాడు. మొదట బాగా నీతులు చెప్పాడు, ఏదేదో చెప్పాడు లేండి. ఆ ఢిల్లీలో ఆయన చెప్పిన హరికథలు మరిచిపోయాం. ఇది లంచం లేని పరిపాలన. ఆయనే ఏకంగా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ అమ్మ ఆద్మీని పోల్చుకొని అరవింద్ కేజ్రీవాల్ని ఈవిడ కూడాను ఆయన అమ్మ ఆద్మీ అయితే మమ్మ ఆద్మీ అని పెట్టుకోవచ్చేమో. ఎందుకంటే మమత కలిసి వస్తుంది పేరు. మమ్మ ఆద్మీ పార్టీ అని పెట్టుకోవచ్చు. లేదా ఒరిజినల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని కూడా పెట్టుకోవచ్చు. ఈవిడ ఒరిజినల్ టీఎంసీ అని ఒక పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ప్రజల మద్దతు లేదే. ఈవిడ కానీ, ఈవిడ అనుచరులు కానీ, ఈవిడ మనుషులు కానీ, ఈవిడ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ కనపడితే అక్కడ రాళ్లతో కొడుతున్నారు. కొన్ని పదాలు వాడొచ్చో లేదో చెప్పులతో కొడుతున్నారు, పలకలతో కొడుతున్నారు. అంత దిగజారిపోయిన పరిపాలన అందించింది ఈవిడ అక్కడ.
ఇప్పుడు ఈవిడ పరిస్థితి త్రిశంకు స్వర్గం అంటాం, మీ అందరికీ తెలిసేమో. ఖచ్చితంగా అదే. ఎటూ కాకోకుండా ఉంది. పోనీ ఇంకా నేను పోరాడతాను, ఎలాగైనా ఏదో ఒకటి చేస్తామా అంటే ఈవిడ యుక్త వయసులో కూడా లేదు. ఈవిడ వయసు కూడా మీరిపోయింది. మొత్తానికి మమతా బెనర్జీ లాంటి నీచమైన పరిపాలన అందించినటువంటి రాజకీయ నాయకులకు ఇటువంటి గుణపాఠాలే జరగాలి. వాళ్ళ పార్టీ గుర్తు కాదు కదా, ఆ పార్టీలో సభ్యత్వం కూడా ఉండకూడదు ఇటువంటి నీచులకు. ఏమనుకున్నారు వీళ్ళు? దేశ ప్రజలంటే ఏమనుకున్నారు? పశ్చిమ బెంగాల్ ప్రజలంటే ఏమనుకున్నారు? అత్యాచారాలు జరిగితే కల్చర్ అంటుందా ఈవిడ? మా పశ్చిమ బెంగాల్లో రేప్ కల్చర్ ఉంది, మహిళలను రేప్ చేయడం సాధారణమే ఇక్కడ అంటుందా? పశ్చిమ బెంగాల్లో రేపులు జరిగితే ప్రెస్ మీట్ ముందుకొచ్చి మా రాష్ట్రంలోనే జరుగుతున్నాయా రేపులు, మీ రాష్ట్రాలలో జరగడం లేదా, వాటి గురించి మీరు చూసుకోండి, ఇది నేను చూసుకుంటా అంటుంది. అంతెందుకు, అది బయటికి చెప్పకూడదు కానీ చాలా ఫేమస్ అయింది. 2 ఎస్పీలు సస్పెండ్ అయ్యారు. ఒక మహిళకు అత్యాచారం జరిగిన విషయంలో, అది ఒక డాక్టర్కు అత్యాచారం జరిగిన విషయంలో ఆ సాక్ష్యాలు తారుమారు చేశారు అని. ఇటువంటి పరిపాలన అందించేది ఈ మహాతల్లి. కేంద్రం వాళ్ళు ఇచ్చేటువంటి రైతు భరోసాని వద్దని చెప్పింది ఆవిడ రాష్ట్రానికి. ఆవిడ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎవరికో 6,000 రూపాయలు ఫలితం అందదు. ఎందుకంటే ఈవిడ వద్దని డిక్లేర్ చేసింది ముఖ్యమంత్రి హోదాలో. ఇప్పుడు మనం ఆంధ్రాలో 6,000 రూపాయలు తీసుకుంటాం రైతులు, మిగతాది రాష్ట్రం వాళ్ళు ఇస్తారు. కేంద్రంలో అది, పశ్చిమ బెంగాల్లో అది లేదు. కేంద్రం వాళ్ళు ఇచ్చేది తీసేసింది. ఇటువంటి నీచురాళ్లకు ఇటువంటి బుద్ధే జరగాలి. తగిన శాస్తి అంటాను నేనైతే. మిత్రులారా, ఈ మహాతల్లి గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి.